హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి బ్లడ్ లేకపోయినా కొంచెం బలం తక్కువగా ఉన్నా కూడా వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రసం, పప్పుచారు, పచ్చిపులుసు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ని ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. ఇలా ఈ పీసెస్ ఉంటాయి కదా, వీటికి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టేసుకోకపోతే మాత్రం ఫ్రై చేసుకునేటప్పుడు పేలుతాయి. మర్చిపోకుండా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్, అలానే ఒక స్పూన్ కారము, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి చిటికెడు పసుపు, అలానే చిటికెడు సాల్ట్, అలానే హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందాక లివర్ మ్యారినేట్ చేసుకునేటప్పుడే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయల్లో తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లివర్ని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను. చూసారు కదా, మసాలా అంతా బాగా పట్టేసింది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనకి వేగిపోయినాయి. ఇందులోకి లివర్ని వేసేసుకుందాము. ఇలా లివర్ని వేసేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మనకి లివర్లో ఉండే వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసినాయి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఈ వాటర్లోనే బాగా లివర్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, అలాగే 1 టీ స్పూను చికెన్ మసాలా. మీకు ఉప్పు కారం ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం సరిపోలేదు, అందుకని కొంచెం ఎక్స్ట్రా వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ లివర్ వేగిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇలా చికెన్ బాగా కలర్ మారిపోయి బాగా ఫ్రై అయిపోయింది. ఇలా కనుక ఫ్రై చేసుకున్నామంటే మనకి లివరు నీచు వాసన కూడా రాకుండా చాలా బాగుంటుంది. లివర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా మందపాటి కడాయి పెట్టేసుకున్నామంటే గనక అడుగంటకుండా బాగా వస్తుంది. మీరు గనక పల్చటి కడాయి పెట్టుకున్నట్లయితే గనక అడుగంటినా పర్వాలేదండి. కలుపుతూ ఇలా ముక్క వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ముక్క వేగిపోయింది లేదో ఇలా కట్ చేసి ఒకసారి చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర ఉంటే వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే గనక సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే పుట్టివే తినేస్తారు, అంత బాగుంటుంది. నీచు వాసన స్మెల్ అనేది ఏమీ రాదు. పప్పుచారు, రసము, పచ్చి పులుసులోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.